హాయ్, వెల్కమ్ టు మన మీడియా. నేను మీ వాసు. పిఠాపురం ఓటర్ మహాశైలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక అద్భుతమైన అవకాశం అయితే చెప్పొచ్చు. ఎందుకు అని అంటే ప్రతి ఏరియాలో ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, కానీ పిఠాపురం ఎమ్మెల్యే గారి గురించి ఆలోచించుకుంటే, ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే ఆ ఊర్లో ఎలక్షన్ అప్పుడు కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారే, ఆ ఇన్వెస్ట్మెంట్ ఆ ఊర్లో చెరువులు తవ్వుకోవడానికి, ఆ లేఅవుట్ల మీద వచ్చే కమిషన్లు తీసుకోవడానికి, వీటి గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పిఠాపురానికి పోటీ చేసే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య. సో ఈయన మట్టి మీద డబ్బులు, అంటే మన పిఠాపురం చుట్టుపక్కల చెరువులన్నీ తవ్వేసి ఆయనకి డబ్బులు ఇస్తానన్నా ఆయనకు ఒక షూటింగ్ మీద వచ్చే ఆదాయానికి అవి ఎందుకు సరిపోవు. అలాగే మన పిఠాపురంలో ఎన్ని లేఅవుట్లు వేసి కమిషన్లు ఇద్దామన్నా ఆయన ఒక బ్లాక్ బాస్టర్ కొట్టాడంటే ఆయనకు వచ్చే దాని మీద అసలు దేనికి సరిపోవు. ఇంకా ఆయన ఏమంటారంటే, నాకు అంటే లైక్ నేను గెలుస్తాను, నన్ను గెలిపిస్తే నేను ఏ వరకు సహాయం చేయగలను, నేను ఏ వరకు పిఠాపురాన్ని వృద్ధి చేస్తానంటే ఆయన ఏమంటాడే, చాలా చాలా పోయిటరీగా నేను బయట నుంచి వనరులు తెప్పిస్తాను. నిజంగా తెప్పించగలుగుతాడు. ఇప్పటి వరకు పిఠాపురం ఎలక్షన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పిఠాపురం ప్రజానికం అయితే చాలా మందికి ఓట్లు వేసింటారు, కానీ ఈసారి వేసే ఓటు ఏదైతే ఉందో అది నిజంగా చెప్తున్నాను, పిఠాపురానికి చాలా 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 మంచి చేయబోతుంది. ఎందుకంటే ఇక్కడ ఏం సోర్స్ నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎంతో అభివృద్ధి చెందుతుంది అంటే నెక్స్ట్ 2 తరాలు కూడా చెప్పుకునేంత అభివృద్ధి అయితే మాత్రం గ్యారెంటీగా జరుగుతుంది. మీరు వేసే ఒక్క ఓటు గురించి ఆలోచన చేసి ఈసారి పిఠాపురంలో చాలా మంది పార్టీ నాయకులు ఉంటారు, ఎమ్మెల్యే ఎంపీని పోటీ చేసేది వాళ్ళ కుటుంబాలను నిలబెట్టుకోవడమే. ఈయన రాజకీయం చేసి కొత్తగా కుటుంబాన్ని నిలబెట్టుకునేది అయితే ఏమీ లేదు, జీరో. ఎందుకంటే ఆల్రెడీ ఈజ్ అ స్టార్. ఆయన ఒక్క రోజు రెమ్యునరేషన్ 2 కోట్లు తీసుకుంటాడు, 30 రోజులకి 60 కోట్లు. ఒక సంవత్సరం అతను పనిచేస్తే అతని ఆదాయం ఎంత, ఏ రాజకీయం చేస్తే ఎంత డబ్బులు కొట్టేయచ్చు, ఏం మిగులుతుందని అతను రాజకీయం కేవలం ప్రజా సేవ కోసం వచ్చాడు. అలాంటి సేవ కోసం వచ్చిన వ్యక్తి మన పిఠాపురంలో ఎమ్మెల్యే కింద పోటీ చేస్తారంటే మన అందరం కూడా ప్రతి ఒక్కడు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కడు మీ ఓటు గ్లాసు గుర్తుకేసి 100% పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి. ఇది మా విజ్ఞప్తి, మీ విజ్ఞప్తి. పిఠాపురం రిక్వెస్ట్ చేసుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం.